హలో, హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఈరోజు అయితే ఫ్రెండ్స్, మనకి సొంత ఇంటి కల ఉన్నా, అది నెరవేరకపోతున్నా, లేదా మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అది కొనుక్కోలేకపోతున్నా, మీకేమైనా తీరని కష్టాలున్నా, లేకపోతే బలమైన కోరిక ఉన్నా తీరట్లేదా? సో ఒకసారి ఈ పూజ చేసి చూడండి ఫ్రెండ్స్, ఫలితం ఉంటుందంట. నాకు ఫస్ట్ వారమేనండి, నేను యూట్యూబ్లో చూశాను. సో కింద కామెంట్స్ కూడా చూశానండి. నేను వాళ్ళకి బాగా 9 వీక్స్ చేయాలండి ఈ పూజ అనేది. 3 రకాలు, 9 రకాలు, 5 రకాలు, బేసి సంఖ్యలో అండి. మనకి ఎన్ని పూలు దొరికితే అన్ని పూలతో, 32 పూలతో అమ్మవారికి, అదే లలిత పరమేశ్వరి దేవికి పూజ అయితే చేయాలండి. ఒకవేళ మన దగ్గర పటం లేకపోతే లక్ష్మీదేవి పటం ఉన్నా, లేకపోతే పార్వతీ పరమేశ్వర్లు ఉన్నా ఆ ఫోటో పెట్టుకునైనా మనమైతే పూజ అనేది చేయొచ్చండి. ఇంకా సో ఇది నాకు మొదటి వారమేనండి. సో నేను అలా చేశాను. నాకు అంత తెలీదు. ఇంకొక నెక్స్ట్ వీక్ కూడా 2-3 వారాల్లో చేస్తూ ఉంటే నాకు కూడా కొంచెం అర్థమవుతుంది. సో నాకైతే ఇక్కడ 3 రకాల ఫ్లవర్స్ అయితే దొరికినాయండి. 32 పూల చొప్పున తీసుకొచ్చుకుని ఈరోజు పూజ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు నా దగ్గర పుస్తకం అయితే లేదండి. 283 శ్లోకాస్ ఉంటాయి అమ్మవారికి. సో మనం చదివి పూజ 32 ఫ్లవర్స్తో మనకి ఎన్ని రకాలు దొరికితే అన్ని రకాలు పూజ చేయాలి. సో నా దగ్గర లేదని చెప్పేసి ఇంకా నేను ఫోన్లో పెట్టుకుని అయితే ఈసారికి పూజ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇంకా ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేశాను. ఆ పుస్తకం వచ్చేస్తుంది. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ వీక్ కూడా చేస్తాను. అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే నేను అంతా రెడీ చేసి తీసుకున్నాను. ఆల్మోస్ట్ పూజకంతా ఎలా ఉందో, ఎలా డెకరేషన్ చేశానో ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. ఇంకా ఇక్కడైతే ఫస్ట్గా మనం ఏం పూజ చేసినా గణపతికి పూజ చేస్తాం కదండి, వినాయక స్వామికి. సో ఇంకా ఇక్కడ వినాయక స్వామికి సపరేట్గా పెడతాను. కుందులు, దీపారాజన చేస్తాను. ఇంకా లక్ష్మీదేవికి సపరేట్గా చేస్తానండి. ఇంకా సో ఇక్కడ ఆయిల్ అయితే వేసేస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ ప్రసాదాలు పెడుతున్నానండి. 3 రకాల ప్రసాదాలు అయితే చేసుకున్నాను. యాక్చువల్గా చలివిడి వడపప్పు కూడా పెట్టాలంటే చేద్దాం అనుకున్నాను, కానీ సర్లే ప్రసాదాలు చేశానుగా అనుకున్నాను. ముఖ్యంగా అవి ముఖ్యమంటండి. ఇంకా నెక్స్ట్ వీక్లో అయితే ఏ లోటు చేయకుండా మొత్తం సంపూర్ణంగా చేస్తాను పూజ, ఏమీ అడ్డంకి ఏమీ లేకుండా ఉంటే. మన ఇష్టం అండి. ఒకసారి చేయొచ్చు, 9 వారాలు చేయొచ్చు, 32 వారాలు చేయొచ్చు, అలా చేయొచ్చు అంట ఈ పూజ. సో చూద్దామండి ఇంకా నేను ఎన్ని వారాలు చేస్తాను అనేది. ఆ దేవుడు నాకు ఎంతవరకు శక్తినిస్తాడని చూడాలి ఈసారి. ఇంకా ఇక్కడైతే వినాయక స్వామికి అయితే పూజ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఇంకా ఆయనకి దీపారాజన చేసేస్తున్నాను. ఇంకా తాంబూలం ఏంటంటే ప్లేస్ లేదని చెప్పేసి పెట్టడానికి అమ్మవారికిను వినాయక స్వామికి కలిపి ఒకటే పెట్టానండి. ప్లేస్ లేదు అక్కడ పెట్టడానికి. ఇంకా అవన్నీ పడిపోతే గజిబిజి అయిపోతాయి కదా. దేవుడివి ఏది కొంచెం కింద పడినా మనకు సెంటిమెంట్ అనిపిస్తుంది మళ్ళీ. సో భయంగా ఉంటుంది కదా. సో అందుకని ఇంకా ఇద్దరికి కలిపి ఒకటే తాంబూలం పెట్టాను. ఇంకా గణపతి స్వామి దగ్గర అయితే దీపారాజన చేసేస్తున్నానండి. మనకున్న ఏదైనా కోరుకుంటే ఆయనతో చెప్పేసుకుని చక్కగా ఆయన దగ్గర కూడా ఫ్లవర్స్ పెట్టేసి ఆయనకి దీపారాజన చేసేసుకుంటే చాలా మంచిది. ఇంకా ఇక్కడ వినాయక స్వామికి దండం పెట్టేసుకుని ఇంకా హారతి అయితే ఇస్తున్నానండి ఆయనకి. ఇంకా మనకు వచ్చిన ఏదో ఒక మంత్రం వినాయక స్వామిది, ఓం గం గణపతాయ నమః అనుకుంటే ఆయనకి పూజ చేయాలండి ఫస్ట్.
మనకి ఇంకేమైనా వినాయకుడికి సంబంధించిన మంత్రాలు ఏమైనా వస్తే అవి కూడా చదువుకోవచ్చు. ఇంకా వినాయక స్వామికి అయితే పూజ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు లక్ష్మీదేవికి అయితే పూజ స్టార్ట్ చేస్తున్నానండి. దీపారాజన చేసేసిన తర్వాత ఇంకా వీడియో అయితే నేనేం షూట్ చేయనండి, ఎందుకంటే వీడియో షూట్ చేయడానికి నా దగ్గర ప్రజెంట్ ఒకటే మొబైల్ ఉంది. మొబైల్లో మళ్ళీ మంత్రాలు పెట్టుకున్నాను కాబట్టి సో మళ్ళీ అయినా వీడియో తీస్తూ ఉంటే వీడియో సరిగ్గా వస్తుందా లేదని పూజ డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి సో ఇంకా నేను పూజ చేసేటప్పుడు అమ్మవారికి ఏమి వీడియో తీయలేదండి. ఇంకా నెక్స్ట్ హారతి ఇచ్చేటప్పుడు లాస్ట్లో తీసాను చిన్న బిట్. సో అంతేనండి. ఇంకా చక్కగా ఈ చిన్న పిట్లు తీసుకున్నాను కదండి మీషోలో, అవి నాకు బాగా హెల్ప్ అయినాయి. సో అమ్మ విగ్రహాల ఫోటోలు డైరెక్ట్గా పెట్టకూడదని చెప్పేసి పీట మీద కొంచెం ఏం చేశానంటే బియ్యం పోసి పెట్టాను. ఇంకా ఇక్కడ ఎక్కువ తమలపాకులు ఏం దొరకవు కాబట్టి నేను చిన్న చిన్నవి 10 రూపీస్ ప్లేట్స్ తీసుకున్నాను కాబట్టి సో అవి నాకు బాగా హెల్ప్ అయినాయండి. సో దీపారాజన చేసేటప్పుడు వాటి కింద తమలపాకులు కాకుండా ఇంక పెట్టేస్తున్నాను కాబట్టి చాలా బాగుంది, హెల్ప్ అయింది నాకు. ఇంకా అదే విధంగా మీషోలో నేను ఏనుగులు కూడా తీసుకున్నాను కదండి. సో అమ్మవారికి చక్కగా వాటర్ పోస్తున్నట్టు భలే ఉన్నాయి కదండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ 32 పూలతో 3 రకాల పూలతో పూజ అయితే నేను చేస్తానండి. చక్కగా అయిపోయింది. ఇంకా హారతి కూడా ఇచ్చేసాను. ఇంకా లాస్ట్లో ఇదండి ఇంకా పూజ దగ్గర మందిరం దగ్గర. ఓకే, మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.